కాదండి, రేపు అడుగుతారు. ఈరోజు సరే రుణమాఫీకి సంబంధించిన దాని మీద చేసిస్తా అని చెప్పేసి ఏదో నడుస్తుంది, దాంట్లో చాలా మంది కాలేదు, అది మనం విన్నాం. మీరు అన్న బస్సు ఫ్రీ సంబంధించిన దాంట్లో కూడా ఎన్ని జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. చాలా హామీలు ఉన్నాయి, 420 ఉన్నాయి అంటున్నా కదా, 6 హామీలలో 420 ఉన్నాయి. ఓకే, 420 ఆయన 420 పెట్టినాం అందుకే. రైట్. ఇవన్నీ చేయాలనుకునేటప్పుడు కొంచెం టైం కావాలి, రాష్ట్రం కొంచెం అప్పులపాలైంది, మరి మేము ఎట్లా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఏం చేస్తారు మీరు దానికి? ప్రమాణ స్వీకారం కాగానే ఇట్లా చేస్తే ఇట్లా తీసేసుకోండి, మీరు అందరు తీసేసుకోండి, నేను 2 లక్షలు చేస్తా, ఉద్యోగాలు ఇస్తా, దీని మీద చేస్తా, దీని మీద ఇస్తాను. తర్వాత ఏమన్నాడు, 100 రోజులు అడిగాడు. 100 రోజుల తర్వాత ఇప్పుడు 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 3 ఏళ్ళు కూడా పోతుంది, 4 ఏళ్ళు కూడా పోతుంది. అంతేనా? మరి ఎట్లా? ఏం కాదుగా, కాంగ్రెస్ నుంచి ఏమి కాదు, ప్రజలకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ప్రజలు చాలా మంది నిజంగా కూడా బాధపడుతున్నారు. రైట్. మీరు ఏం కాదని అంటా ఉన్నారు, ఒకటైతే చేస్తా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఏంది, తెలంగాణలో కేసీఆర్ అనే పేరు లేకుండా చేస్తా, తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుండానే చేస్తా అంటుండు. దాంట్లో సక్సెస్ అయితే మరి అవుతుందా? కేసీఆర్ గారి అనవాళ్ళు లేకుండా తెలంగాణలో అవుతుందా? ఆల్రెడీ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి అయ్యా తాత నుంచి కూడా కాదు, ఇవ్వాలని ఏమనుకుంటాడు. ప్రతి తెలంగాణలో ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడతారు. గట్ల సెక్రటేరియట్ పోతే ఇటు చూసినా, అటు చూసినా, రోడ్లు చూసినా, డెవలప్మెంట్ చూసినా, ప్రజల చిన్న కేసీఆర్ కిట్లు చూసినా, రైతు భరోసాలు చూసినా, కళ్యాణ లక్ష్మి చూసినా, ఎక్కడ చూసినా ఇంట్లో కేసీఆర్ గారు చూస్తారు. కాళేశ్వరం చూసినా, మిషన్ భగీరథ చూసినా, ఎక్కడ చూసినా. కాదండి, ఇంత చూసి ఇంత కనపడుతున్నప్పుడు మరి పార్లమెంట్ మెంటల్ ఇంత కనపడుతున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఎందుకు వచ్చినాయి? పార్లమెంట్ ఎలక్షన్లో 0 సీట్లు అని అంటే ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే, ప్రజలు పల్లెటూరు జనాలు ఎట్లంటే మనకు సంబంధించిన ఎలక్షన్ కాదు ఇది. ఇది మనకు సంబంధించింది మొన్న మనం చేసినాం కదా, ఇప్పుడు మనకు ఎలక్షన్ కాదు. మనం ఇప్పుడు గెలిచినా కూడా మళ్ళీ అక్కడికే పోవాలి. అది అక్కడనేమో బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు 2 ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్లు అన్నట్టే పోయినాయి తప్ప, ఇది వీళ్ళని ఇక్కడ ఏదో వీళ్ళని దృష్టి వీళ్ళు మంచిగా చేస్తుంటారు. వీళ్ళు మంచిగా చేస్తే వీళ్ళకే వస్తాయి కదా. కాంగ్రెస్ మంచిగా చేస్తే కాంగ్రెస్కి ఇంకెక్కువ రావాలి కదా, బీజేపీకి ఎందుకు వస్తాయి? రావు కదా. ఇప్పుడు వీళ్ళకు 12, 13 రావాలి మినిమం వీళ్ళకి, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి అప్పుడప్పుడే ఎలక్షన్ ఉన్నది. ఇంకా మీకు వ్యతిరేకత కూడా రాలే, దగ్గరలోనే అయినాయి. మరి అప్పుడు మీకు 8 ఎందుకు వచ్చినాయి? అవును, అది కూడా కరెక్ట్, అది కూడా పాయింటే కదా. మీకు 8 రావద్దు కదా, మినిమం 13, 14 మినిమం రావాలి కదా. ఎందుకు వచ్చినాయి 8? ఎందుకు వచ్చినాయి? రావద్దు కదా, వ్యతిరేకత స్టార్ట్ అయినట్టే కదా. అంటే వాళ్ళకి 8 వచ్చినాయి, వీళ్ళకి 8 వచ్చింది కాదు కదా విషయం. మీకు 0 ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ నేను అడిగిన ప్రశ్న. ప్రాంతీయ ఎలక్షన్లు కాదు కాబట్టి, స్టేట్ ఎలక్షన్లు కాబట్టి వాళ్ళు ఒక ఢిల్లీ ఎలక్షన్ లాగా చూసింటారు. అంతేనా? అంతే. రైట్. పార్టీ మార్పులు అనేది ముందు నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటవచ్చు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు, రేపు ఇంకో పార్టీ వచ్చినా కూడా అది నడుస్తూనే ఉంటుంది. బట్ ఒకటైతే ఉంటుంది, కొంచెం నియత్ కొంచెం జర ఎక్కువ. దానికి పర్టికులర్ మీకు ఎందుకు అడగాల్సి వస్తుందంటే, కొంచెం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అని చెప్పేసి అత్యంత ఆయన గెలిపించడం కోసం కవిత గారు చాలా హ్యూమిలేషన్ గురైనటువంటి మాట, చాలా రిస్క్ తీసుకున్నటువంటి మాట. కొంత ప్రజల్లో కొంత వ్యతిరేకత తీసుకురావడానికి, ఆయన గెలిపించడానికి ఆమె పడ్డ తపన కూడా ఒకటి కారణం అని చెప్పేసి అంటారు. నిజమే? చాలా వాడకు తిరిగి ఎవరు సపోర్ట్ చేయకున్నా కూడా, ఎక్కడ సెకండ్ క్యాడర్ అయినా థర్డ్ క్యాడర్ అయినా ఎవరు సపోర్ట్ చేయకున్నా పిలిపించి పర్సనల్గా మాట్లాడి ఎంత ఘోరంగా ముర్చపోయి పడిపోయింది కూడా ఎలక్షన్లలో. చాలా కష్టపడ్డది. సొంతం నేనే గెలుస్తున్నా అనుకొని కవితక్కనే అక్కడ ఎమ్మెల్యే, నేనే ఒక అభ్యర్థి అని పనిచేసి గెలిపించింది 2 సార్లు. మానవత్వం లేని మనిషి, పాపాత్ముడు. అంతేనా? పాపాత్ముడు అంటే ఆయన దేనికోసం? జగిత్యాల అభివృద్ధి కోసం. ఇక చెప్పేది అభివృద్ధి, రకరకాల కారణాలు. అభివృద్ధి ఏం లేదు. ఈయన ఏం అభివృద్ధి చేస్తుండే? గుంపు మేస్త్రి వచ్చేమన్నా అభివృద్ధి చేస్తుండా? ఎక్కడ అభివృద్ధి చేస్తుండు? అభివృద్ధి లేదు, పాలన లేదు, పాడు లేదు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. హామీలన్నీ మర్చిపోయి ఊకే తల పట్టుకొని అక్కడ అని చెప్తుండ్రు, ఇక్కడ ఏం చెప్తారు, ఏ ఎమ్మెల్యేని కొనుక్కోవాలి, ఏ ఎమ్మెల్యేని తీసుకుపోవాలి, ఏ ఎమ్మెల్యే ఇంటికి పోవాలి, ఏ ఎమ్మెల్యేను బెదిరియాలి, ఏ ఎమ్మెల్యేల మీద దొంగ కేసులు పెట్టాలి, బెదిరియాలి, తీసుకోవాలి, గేట్లు వేసినాం, గేట్లు తీసినాం, అది ఇది ఇంత లీకులు ఇవ్వాలి, ఈ గడిపెత్తుండు అంతే. అంతేనా? ఏం లేచేసి. రైట్. ఓకే. ఈరోజు తెలంగాణ సంక్షేమానికి సంబంధించి కేసీఆర్ గారు చేసినటువంటి ఎంతో పనులు నడుస్తూనే మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ కొత్తగా ఈ ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం అని చెప్పేసి ఒక మంత్రి 50 అంటాడు, ఇంకో మంత్రి 75 అంటాడు, ఇంకో మంత్రి అది కాస్త 150,000 కోట్లకు పోయింది. 150,000 కోట్లకి వెళ్ళిపోయింది. బట్ ఇంతవరకు దాని మీద ఒక డిపిఆర్ కానీ ఇది కరెక్ట్ దాని మీద ఏం చేస్తారనే దాన్ని కూడా చెప్పట్లేదు. అంటే ఎందుకు ఇప్పుడు మూసీ అనేది ప్రభుత్వానికి కమిషన్లకు ఒక అడ్డగా మారే అవకాశం ఉందనుకుంటున్నారా? దీనికి అంతే. కాళేశ్వరము దానికి 1,00,000 కోట్లే కాలే, 1,00,000 కోట్ల అని మొత్తుకున్నాడు, అది చేసిండు. ఊళ్ళకు ప్రజలు తప్పు చేసిండని నేను అనుకోను, కానీ ఇంకా ఈయన మాటలు నమ్మిండ్రు వాళ్ళు.
అంత ఘోరంగా అంతకంటే ఇప్పుడు ఇదేంది మూసి ఏంది ఇప్పుడు కేటీఆర్ గారు అంటే మూసి సుందరీకరణ చేయొద్దంటారా? చేయాలి, కానీ అది ఎంత అవుతుంది అనేది ఒకటి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి పెట్టి అన్ని మొత్తం వల్లనే అయిపోతాయి అనేది పెట్టిండ్రు. మరి దేనికి పెట్టిండ్రు? ఏ మంత్రి అన్నది కరెక్ట్? ఇప్పుడు 3 రకాలు అన్నారు, అది దేనికి కట్టుబడి ఉన్నారు? అది ఏం చేస్తారు ఏందని కరెక్ట్ చెప్పమంటారు కదా, ప్రతిపక్షానికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అన్ని వేల కోట్లు దేనికి? ఇప్పుడు అందులో 10-15% మేము అన్ని చేస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిండ్రు, పెట్టిండ్రు అన్ని. మరి అట్లాంటప్పుడు మీరు అంతా పెంచి 3 రకాలు చెప్పినప్పుడు దాని వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది, ప్రతిపక్షాలకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. అది ఓన్లీ వాళ్ళ కమిషన్లకు తప్ప ఏం లేదు. రైట్.